సినీ సెలబ్రిటీల జీవితాలపై అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో ఎక్కువగా గాసిప్స్, రూమర్స్ క్రియేట్ చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులు గురిచేసిన ఘటనలు చాలా కొల్లోలు. అయితే ఇటీవలే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆయనపై దొంగ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్ మీడియా మొత్తం సైఫ్ కి సంబంధించిన వార్తలు, కథనాలు, వీడియోస్ పబ్లిష్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టూ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు. కొందరైతే సైఫ్ గురించి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొందరు సైఫ్ కుటుంబం బాధలో ఉంటే తైమూర్, జెహ్ కోసం కొత్త బొమ్మలు తెచ్చారని, అలాగే సైఫ్ అలీ ఖాన్ పిల్లలతో ఆడుకుంటూ ఫోటోలను షేర్ చేశారు. ఈ విషయంపై కరీనా కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా ఈ తప్పుడు ప్రచారాల ఫోటోస్ ను షేర్ చేస్తూ ఇక నుంచైనా దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అంటూ ఎమోషనల్ స్టోరీని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ మళ్ళీ వెంటనే డిలీట్ చేసింది. దీంతో కొందరు అభిమానులు కరీనా కపూర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని, అలాగే బాధలో ఉన్నప్పుడు వ్యూస్ కోసం ఇలాంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ విషయం ఇలా ఉండగా జనవరి 16న తెల్లవారుజామున 2 గంటల సమయంలో మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అనే వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కి దాదాపుగా 6 కత్తిపోట్లు పడగా ప్రస్తుతం ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.